నమస్తే, నేను వంశీ. వెల్కమ్ టు క్వశ్చన్ అవర్. సో ఈ వారం 3 అంశాలు తెలంగాణ రాజకీయాల్లో ప్రధానంగా చర్చకొస్తున్న అంశాలు. అందులో మొదటి అంశాన్ని చూసుకుంటే మూసీ చుట్టూ కూడా రాజకీయం అంతా తిరుగుతున్న పరిస్థితి. సో బ్యూటిఫికేషన్ కాదు, లూటిఫికేషన్ చేస్తున్నారంటూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శిస్తుంటే, సో మూసీని ప్రక్షాళన చేస్తున్నాం, ఒక 5 జిల్లాలకు విముక్తి కల్పించబోతున్నాం, సో నదులు ఎక్కడైతే మంచిగా ఉంటాయో అక్కడ నాగరికత పెంపొందిందంటూ కూడా ఇటు రేవంత్ సర్కార్ చెప్తున్న పరిస్థితి. ఇంకొక అంశాన్ని చూస్తే తెలంగాణ రాజకీయాల్లోనే హాట్ టాపిక్ అయిన అంశం ఎమ్మెల్యేల ఫిరాయింపు వ్యవహారం. 10 మంది ఎమ్మెల్యేలకు కూడా ఈ వారం క్లీన్ చిట్ వచ్చేసింది. దీనిపై అధికార ప్రతిపక్షాల మధ్య మాటల తోటాలు పేరిన పరిస్థితి. మరో అంశం, ప్రపంచంలో ఎక్కడ యుద్ధం జరిగినా మన వంటింట్లో ఇప్పుడు గ్యాస్ మంటలు పుట్టిస్తుంది. తెలంగాణలో గ్యాస్ ఏం జరగబోతుంది? సంక్షోభం నిజంగానే ఉందా? బ్లాక్ దందాకి ఏమైనా తెరలేపారా? సో ఈ 3 అంశాల చుట్టూ ఇప్పుడు తెలంగాణ ప్రజానికం పెద్ద ఎత్తున చర్చించుకుంటున్న పరిస్థితి. సో ఇదే అంశానికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ మనకు అందించేందుకు మా ప్రతినిధి స్వామి మనతో పాటు న్యూస్ రూమ్ లో సిద్ధంగా ఉన్నారు. అడిగి ఒక్కొక్క విషయం ఏ విధంగా ప్రభావితం చూపుతుంది, ఎటువంటి మార్పులు రాబోతున్నాయి అనేది చర్చించే ప్రయత్నం చేద్దాం. స్వామి, గుడ్ ఆఫ్టర్నూన్. సో మొత్తంగా చూస్తున్న మూసీ పునర్జీవానికి సంబంధించి ఇటు అధికార ప్రతిపక్షాల మధ్య మాటల తోటాలు పేలుతున్న పరిస్థితి. ఎప్పుడో అంటే 1591లో భాగ్యనగరానికి శంకుస్థాపన జరిగితే ఒక 300 ఏళ్ల పాటు నగరానికి వెన్నుముక్కగా నిలిచింది మూసీ. ఆ తర్వాత అంతా కాలుష్య కాసారంగా మారిన పరిస్థితి. ప్రభుత్వాలన్నీ చెప్తున్నాయి, కానీ ఎందుకు అధికార ప్రతిపక్షం మధ్య ఈ మాటల తోటాలు పేలుతున్న పరిస్థితి? ఎలా చూస్తున్నారు ఈ అంశాన్ని? అంటే వంశీ, ప్రధానంగా హైదరాబాద్ నగర నిర్మాణమే మూసీ నది ఒడ్డున తొలి కుతుబ్ షా పునాది వేసినటువంటి హైదరాబాద్ నగరం దాదాపు 400 సంవత్సరాలుగా అనేక రకాలుగా పెద్ద ఎత్తున కూడా ప్రపంచ స్థాయి నగరంగా ఇప్పుడు విలసిల్లుతుంది. కానీ అదే నగరానికి ఆయుపట్టుగా ఉన్నటువంటి మూసీ నది మాత్రం పూర్తిగా మురికి కూపంగా మారి పూర్తిగా దుర్గంధమైన పరిస్థితి మారింది. దీంతో గత చాలా మంది పాలకులు కూడా దీన్ని ప్రక్షాళన చేయాలని భావించినప్పటికీ కూడా ఇప్పుడు ఈ రేవంత్ రెడ్డి సర్కారు మూసీని పునరుద్ధరణ చేస్తాం, మూసీ రిజర్వేషన్ ప్రాజెక్ట్ అని చెప్పేసి పెద్ద ఎత్తున కూడా దీన్ని తీసుకెళ్లాలని ప్రయత్నం చేస్తున్నప్పటికీ కూడా ఇప్పుడు రాజకీయంగా కొంత ఇది ఇబ్బందికరంగా మారింది. ఒకవైపు అధికార ప్రతిపక్షాల మధ్య మాటల తోటాలు పేలుతున్నాయి. ప్రధానంగా గత 10 సంవత్సరాలు అధికారంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ తాము ఎక్కడ కూడా జనానికి ఇబ్బంది కలిగించకుండా మేము మూసీ పునరుద్ధరణ కార్యక్రమం చేపట్టాము. కానీ ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈసా మూసీ నదుల సంగమ స్థానం ఏదైతే ఇక్కడ ఉందో, ఒకవైపు గాంధీ సంబంధించినటువంటి టోలీ చౌక్ దగ్గర ఉన్నటువంటి గాంధీ స్మారకం ఉన్నటువంటి ఏరియా ప్రాంతం అంతా కూడా ఇక్కడ పెద్ద ఎత్తున కూడా కొంత గాంధీ స్మారకం నిర్వహిస్తాము. ఈ మొత్తం ఈ 2 నదుల సంగమ స్థానాన్ని గాంధీ సరోవర్ ప్రాజెక్ట్ గా తీర్చిదిద్ది ఇక్కడ గాంధీ విగ్రహాన్ని ఏర్పాటు చేసి దీన్ని ఒక అంతర్జాతీయ స్థాయి టూరిస్ట్ ప్రాంతంగా ఒకవైపు తీర్చిదిద్దుతాము. ప్రపంచంలో అనేక నగరాల్లో కూడా ఇలాంటి పరిస్థితి ఉంది. ఒకవైపు లండన్ లో థేమ్స్ నది కావచ్చు, ప్యారిస్ లో సీన్ నది కావచ్చు, ఒకవైపు న్యూయార్క్ కావచ్చు, ఇటు సింగపూర్ లో ఒకవైపు బే ఏరియా కావచ్చు, ఇటు అనేక మరోవైపు ఇటు దక్షిణ కొరియాలో ఉన్నటువంటి సియోల్ నగరంలో జరిగినటువంటి చెంగ్యాంగ్ నది సంబంధించినటువంటి డెవలప్మెంట్ కావచ్చు. ఈ డెవలప్మెంట్ జరిగిన తర్వాతనే అక్కడ పెద్ద ఎత్తున కూడా ఒకవైపు వాణిజ్య పరంగా, పెట్టుబడుల పరంగా, ఉపాధి పరంగా అనేక రకాల అవకాశాలు వచ్చాయి. మనం కూడా హైదరాబాద్ నగరంలో ఉన్నటువంటి మూసీ నదిని ఎందుకు అలా తీర్చిదిద్దుకోకూడదని చెప్పేసి ఒకవైపు రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నారు. మరోవైపు గతంలో మా బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్న సమయంలో మేము మాత్రం ఎక్కడ జనానికి ఎఫెక్ట్ కాకుండా పూర్తి స్థాయిగా ఒకవైపు ఈ అంశం సంబంధించి స్వామి మీరు చెప్తున్నట్టుగా సో అటు ప్రతిపక్షము చేయాలంటుంది, ఇటు అధికార పక్షం కూడా చేయాలంటుంది. కానీ హరీష్ రావు కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. 10,017 ఇళ్లు కూల్చి మీరు మూసీ పునర్జీవం కల్పిస్తా అంటున్నారు. అండ్ ఇంకొక హాట్ టాపిక్ ఏంటి అంటే, అసలు డిపిఆర్ఏ లేకుండా ఇళ్లు ఎలా కూలుస్తారు? అసలు మీ ప్రాజెక్టుకి సంబంధించి మీ దగ్గర ఒక డిపిఆర్ఏ లేదు, సో ఏ విధంగా ముందుకు వెళ్తారంటూ కూడా హరీష్ రావు ప్రశ్నిస్తున్న పరిస్థితి. సో ఏంటి అసలు ఏం జరుగుతుంది? అంటే బీఆర్ఎస్ పార్టీ లేవనెత్తే అంశం ఏంటంటే, ఇప్పుడు ఎక్కడ కూడా మీరు ఆ మూసీ నదిని ఏదైతే మీరు పునరుజ్జీవనం చేస్తూ అంటారో, మూసీ సుందరీకరణ అంటున్నారో, ఒకవైపు గాంధీ సరోవర్ ప్రాజెక్ట్ అంటున్నారు, ఏ పేరు చెప్పుకున్నప్పటికీ కూడా పేదల ఇల్లు కూల్చకుండా, పేదలకు ఇబ్బంది కాకుండా ఆ ప్రాజెక్ట్ ను కంప్లీట్ చేయాలని చెప్పేసి బీఆర్ఎస్ సూచిస్తుంది. దాదాపుగా 10,017 కుటుంబాలకు సంబంధించిన ఇళ్లను పూర్తిగా ఒకవైపు అక్కడి నుంచి తొలగించి ఇతర ప్రాంతాల్లో వారికి ఇల్లు కట్టిస్తామని ప్రభుత్వం చెప్తున్నప్పటికీ కూడా ఒకవైపు మూసీకి సంబంధించి 2 వైపులా 100 మీటర్ల బఫర్ జోన్, ఈ 100 మీటర్ల బఫర్ జోన్ అనేది ఇప్పుడు కొంత చర్చనీయాంశంగా మారింది. ఇంత స్థలం ఎందుకు అని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ కోరుతుంది. చాలా మంది, వేలాది మంది నిరాశ్రయులు అవుతారు, వారికి సగినంత పరిహారం కల్పించాలి. చాలా మందికి సంబంధించిన ఇల్లు కోల్పోతారు, వారికి ఉపాధి కోల్పోతారు. చాలా మంది దశాబ్దాలుగా అక్కడ నివాసం ఉంటూ వారు కొంత ఆ ఏరియాలో స్థిరపడదు కాబట్టి వారిని అక్కడి నుంచి తీసివేస్తే ఇబ్బంది పరిస్థితి అవుతుందని చెప్పేసి కూడా వాళ్ళంతా కూడా సూచిస్తూ ఉన్నారు. కానీ ప్రభుత్వం మాత్రం ఖచ్చితంగా దేశంలో అనేక చోట్ల కూడా, మన భారతదేశంలో కూడా ప్రధాని నరేంద్ర మోడీ ఒకవైపు అహ్మదాబాద్ లో సబర్మతి డెవలప్మెంట్ ఏదైతే చేశారో అక్కడ దాదాపుగా 10,000 కుటుంబాలను ఒకవైపు పక్కకు జరిపి దాన్ని ఒకవైపు సుందరంగా తీర్చిదిద్దారు. హైదరాబాద్ లో మనం కూడా అలా చేస్తే తప్పింది, ఖచ్చితంగా వారికి మంచి ప్యాకేజ్ ఇస్తాము, మంచి కంపెన్సేషన్ కల్పిస్తాము అని చెప్పేసి కూడా నిన్న రాత్రి వివిధ రంగాల ప్రముఖులకు, ఒకవైపు రాజకీయ ప్రముఖులకు, వివిధ రంగాలకు సంబంధించిన నిర్మాణ ప్రముఖులకు, అంతర్జాతీయ స్థాయి సంబంధించిన వ్యక్తులందరినీ కూడా పిలిపించి వారందరికీ కూడా వీరికి దీనికి సంబంధించినటువంటి
ఆ ప్రజెంటేషన్ కూడా ప్రభుత్వం ఒకవైపు నిన్న రాత్రి ఆ హోటల్ తాజ్ కృష్ణలో ఏర్పాటు చేసి అందరికీ దానికి సంబంధించినటువంటి ప్రాజెక్టు సంబంధించిన వివరాలను అందజేసింది. వీటి పూర్తి స్థాయిగా దీన్ని ఏ ఫేజ్ లో నిర్మిస్తాము, మొదటి ఫేజ్ లో ఈసా మూసీ నదుల నుంచి ఏదైతే ఇటు ఉస్మాన్ సాగర్ నుంచి వచ్చేటువంటి మూసీ నది కావచ్చు, ఇటు అదేవిధంగా హిమాయసాగర్ నుంచి వచ్చేటువంటి ఈసా నది కావచ్చు, రెండు నదులు తీసుకొచ్చి సంగమ స్థానం వరకు ఒకవైపు 9 కిలోమీటర్లు, మరోవైపు 11 కిలోమీటర్లు, మొత్తం 21 కిలోమీటర్ల ఫస్ట్ స్ట్రెచ్ ని దాదాపుగా 5 నుంచి 7,000 కోట్ల రూపాయలు ఖర్చు చేసి మేము దీన్ని బ్యూటిఫికేషన్ చేస్తాము. దీనివల్ల ఒకవైపు నైట్ టూరిజం పెరుగుతుంది, చాలా మందికి ఉపాధి అవకాశాలు వస్తాయి, ఈ ప్రాంతం అంతా కూడా పూర్తిగా పొల్యూషన్ ఫ్రీగా మారుతుంది. ఒకవైపు మూసీ నది అంటే ఒకవైపు హైదరాబాద్ నగరం వరకు పరిమితం కాదు, హైదరాబాద్ లో గండిపేట నుంచి గౌరెల్లి వరకు ఉన్నటువంటి 55 కిలోమీటర్ల స్ట్రెచ్ తో పాటు ఉమ్మడి నల్గొండ జిల్లాలో పెద్ద ఎత్తున కూడా దీనివల్ల చాలా మంది ఎఫెక్ట్ అవుతున్నారు, చాలా మంది దీని పూర్తి స్థాయిలో దీనికి సంబంధించినటువంటి పొల్యూషన్ వల్ల చాలా మంది ఇబ్బంది పడుతున్నారు అనేది కూడా ఒకవైపు ఈ బీఆర్ఎస్ పార్టీ నేతలు చెప్తున్నటువంటి ఒక వాదన. మరి ప్రభుత్వం కూడా దీన్ని ఖచ్చితంగా ఏదో ఒక సొల్యూషన్ చేయకపోతే రానున్న రోజుల్లో ఇదే విధంగా కాలుష్య కాసారంగా మారుతుంది, దీన్ని ఏదో ఒక స్థాయిలో దీన్ని పూర్తిగా మనం పునరుద్ధరించాలి, సుందరీకరణ చేయాలని చెప్పేసి ప్రభుత్వం తన వాదన వినిపిస్తుంది. వంశీ స్వామి, చాలా కీలకమైన ప్రాజెక్టు, ఒక రకంగా చెప్పాలంటే భాగ్యనగర స్థితిని గతిని మార్చే ప్రాజెక్ట్ అని చెప్తున్నప్పుడు అధికార ప్రతిపక్షాలు ఇద్దరు కూడా కోఆర్డినేట్ చేసుకోవాల్సి ఉంటుంది, ఇద్దరు కలిసి మాట్లాడుకుని ఒక నిర్ణయం అంటే ప్రజలకు ఉపయోగపడే నిర్ణయాలు తీసుకోవాలి. ఇటు బాధ్యత గల ప్రతిపక్షంగా సలహాలు ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది, అధికార పక్షం కూడా వినాల్సిన అవసరం ఉంటుంది. ఇన్ని ప్రాజెక్టులు, ఇంత కీలకమైన ప్రాజెక్టులు జరుగుతున్నప్పుడు అసలు ఎందుకు రాజకీయ పార్టీలని అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేసుకోవట్లేదు? అఖిలపక్ష సమావేశం ద్వారా ఒక మంచి సుహృద్భావ వాతావరణాన్ని పార్టీలు అసలు ఎందుకు కలగజేసుకోలేకపోతున్నాయి? అంటే ఏ ప్రాజెక్టు తీసుకున్నా ఒక స్కీమ్ వెనక స్కామ్ ఉందన్నట్టుగా మాట్లాడుకుంటున్న పరిస్థితులే కనిపిస్తున్నాయి, కానీ అందరూ కలిసి ఒక సుహృద్భావ వాతావరణంతో సాధించుకున్న తెలంగాణను అభివృద్ధి చేద్దామన్న దిశగా పార్టీలు ఆలోచించట్లేదంటారా? అంటే ప్రధానంగా అధికార పార్టీగా ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ దీన్ని ఇనిషియేటివ్ తీసుకొని అన్ని పార్టీలను పిలిపించి అందరి అవకాశాలు విని, అందరి మాటలు విని, అందరికి సంబంధించిన అభిప్రాయాలు పరిగణలోకి తీసుకొని అక్కడ అభివృద్ధి పరంగా ముందుకు వెళ్తే ఎలాంటి ఇబ్బంది ఉండదు. కానీ ప్రభుత్వం ఏకపక్షంగా ముందుకు పోయినప్పుడే ప్రతిపక్షాలు, రాష్ట్రంలో ఒకవైపు ప్రతిపక్షంగా ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ కావచ్చు, మరోవైపు ఒకవైపు రాష్ట్రంలో ఆ ప్రతిపక్షంగా ఉండి కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ కావచ్చు, రెండు పార్టీలు పూర్తిగా నిన్న పిలిచినటువంటి పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ కు నిన్న రెండు పార్టీలు హాజరు కాలేదు. ఒకవైపు వామపక్ష పార్టీలు, ఎంఐఎం పార్టీ హాజరైనప్పుడు కూడా రెండు పార్టీలు ఈ కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి ఈ అభివృద్ధి తతంగం వెనుక పెద్ద ఎత్తున కూడా ఒక లూటిఫికేషన్, ఒక లూటి చేసే ఒక స్కీమ్ ఉంది, ఈ స్కీమ్ వెనుక ఒక స్కామ్ ఉంది అనేది కూడా రెండు పార్టీలు చెప్తున్నాయి. దాదాపుగా 100 ఎకరాల భూములు సేకరించి ఎవరికి కట్టబెట్టాలని చూస్తారు. చాలా మంది పేద ప్రజల్ని అక్కడి నుంచి తొలగించి ఇప్పటికే చాదరగట్ట వద్ద దాదాపు 300 కుటుంబాలని పేదల ఇళ్లను కూడా కూలగొట్టారు. వారిని ఎక్కడ పంపించారు, వారి పరిస్థితి ఏంది? ఇప్పుడు 300 కుటుంబాలే కాదు, ఈ 17 కుటుంబాలను ఇక్కడి నుంచి తరలిస్తే వేలాది మంది ఎఫెక్ట్ అవుతారు. హైదరాబాద్ నగరం ఒక అభివృద్ధి పేరుతోటి ఒక విధ్వంసం సృష్టిస్తున్నారు అనేది కూడా బీఆర్ఎస్ బీజేపీ చెప్తున్నటువంటి వాదన. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఖచ్చితంగా దీని మేము సంకల్పం చేసుకున్నాము, ఎన్ని రకాల అడ్డంకులు వచ్చినా కూడా దీన్ని చేసి తీరుతాము, హైదరాబాద్ నగరానికి ఒక పర్మనెంట్ సొల్యూషన్ చేసి తీరుతామని చెప్పేసి మాట్లాడుతున్నారు. దీని ఒక 5 దశల్లో దాదాపుగా ఇప్పుడు ఆ గండిపేట నుంచి గౌరెల్లి వరకు, ఔటర్ రింగ్ రోడ్ ఈ కొస నుండి ఆ కొస వరకు, ఈస్ట్ నుంచి వెస్ట్ వరకు అన్నట్టుగా దీన్ని పూర్తి స్థాయిగా అభివృద్ధి చేస్తాము. ఒక్క మూసి పునరుద్ధరణే కాదు, మూసికి సంబంధించిన కాలుష్యాన్ని పూర్తిగా నివారించి అనేక రకాల ఎస్టీపీలు ఏర్పాటు చేసి ఏదైతే మురుకు నీరు వస్తుందో దాన్ని పూర్తిగా శుద్ధి చేసి దీన్ని నదిని ఒక పరిశుభ్రమైనటువంటి వాతావరణంలో తీసుకొస్తాము. వైపు ఆ గోదావరి నుంచి, మల్లన్న సాగర్ నుంచి ఒక 200 టీఎంసీల వాటర్ ని తరలించి దీని ఒక సజీవమైన నదిగా, దీని ఒక మంచి శుద్ధమైనటువంటి మంచినీరుతో పారేటువంటి మంచి నదిగా దీన్ని తీర్చిదిద్దుతామని చెప్పేసి ప్రభుత్వం ఒక భరోసానైతే ఇచ్చే ప్రయత్నం చేస్తుంది. కానీ ఇదే విషయంలో బీఆర్ఎస్ సర్కారు గతంలో చేసినటువంటి ప్రయత్నాల్ని మరో ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఒక పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ పెట్టి వివరించాలని చూస్తున్నారు. స్వామి, మీరు చెప్తున్నట్టుగా కేటీఆర్ కూడా ఒక పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇస్తూ ఉన్నారు. అండ్ సో స్కీమ్ వెనక స్కామ్ ఉందని ఆరోపణలు వినిపిస్తున్న పరిస్థితి. సో నార్మల్ గా మనం విజువల్స్ చూస్తున్నాం. నిన్న రేవంత్ ప్రెజెంటేషన్ చూసినప్పుడు కూడా సో ఎక్కడెక్కడ అంటే వివిధ దేశాలు తిరిగి వచ్చాము, ఆ వివిధ దేశాల్లో ఆ నది పక్కన అంటే చాలా మందికి ఉపాధి దొరుకుతుంది, పర్యాటకంగా అభివృద్ధి చెందుతుంది. ఒక రకంగా ఇతర దేశాల వాళ్ళు అక్కడికి వచ్చినప్పుడు సో అదంతా చూసి కూడా అంటే ఒక నదిని పక్కన ఏ నగరమైనా వెలిసిలితే అది చాలా చారిత్రకంగా, నాగరికతగా ముందుకు వెళ్తుంది అని చెప్తున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. సో ఇదంతా అసలు అంటే అనేక చిక్కుముళ్ళు ఉంటున్న పరిస్థితులు, ప్రభుత్వాలు మారుతూ ఉన్నాయి. మూసీ మాత్రం సంవత్సరానికి కాలుష్య కాసారంగా మారుతుంది తప్ప అక్కడ ఈ రాజకీయ నాయకుల విమర్శలు ఏ స్థాయిలో ఉన్నాయో అక్కడ మూసీలో కూడా అంత కాలుష్యం కన్నా ఎక్కువగా వీళ్ళు విమర్శించుకుంటున్న పరిస్థితి. సో ఏంటి అసలు ఇప్పటికైనా మార్పు వస్తుందంటారా? అడుగులు అసలు పడతాయంటారా? అంటే ప్రభుత్వం అయితే కృతనిశ్చయంతో ఉంది. ఇప్పటికే డిపిఆర్ ను సిద్ధం చేసి మేము దాదాపుగా 150 కోట్లకు పైగా ఖర్చు చేసి అంతర్జాతీయ కన్సల్టింగ్ సంస్థలను పిలిపించి దీనికి సంబంధించి ఒక డిపిఆర్ సిద్ధం చేశారు. దీనికి సంబంధించినటువంటి పూర్తి స్థాయిలో ఒక
డిపిఆర్ ను సిద్ధం చేసి మేము ప్రజల ముందు పెడుతున్నాము. ఈ డిపిఆర్ right. ద్వారా ఎలాంటి పునరుజ్జీవం చేయకపోతున్నాము, మూసిని ఏ స్థాయిలో తీర్చిదిద్దుతామని చెప్పేసి ప్రభుత్వం చెప్పే ప్రయత్నం చేస్తుంది. తొలి దశకైతే 5 నుంచి 7,000 కోట్లు ఖర్చు చేస్తాం, దీని ద్వారా మూసి అంతా ఒక పునరుద్ధరించి సజీవ నదిగా మారుతుందని చెప్పేసి ప్రభుత్వం చెప్తుంది. మాట్లాడదాం. ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు దొంతి నరసింహారెడ్డి గారు, ప్రముఖ విశ్లేషకులు, ఫోన్ ఇన్ లో సిద్ధంగా ఉన్నారు. నరసింహారెడ్డి గారు నమస్కారం అండి. నమస్కారం సార్, మొత్తంగా మూసి పునర్జీవం చేస్తున్నామంటూ ప్రభుత్వం చెప్తున్న పరిస్థితి, ఇది బ్యూటిఫికేషన్ కాదు లూటిఫికేషన్ అనేమో ప్రతిపక్షం విమర్శిస్తున్న పరిస్థితి. సో ఎలా చూస్తున్నారు, ఏం జరగబోతుంది అనుకుంటున్నారు, ఏం చెప్తారు? మొట్టమొదట మనకు ప్రతిపక్షాల వైఖరి, అధికార పక్షం వైఖరిలో రెండు ఉన్నాయి. ఒకటి అధికార పక్షం మొదటి నుంచి కూడా డొల్ల వైఖరి, ప్రతిపక్షాల వైఖరేమో ద్వంద్వ వైఖరి. ఇది ఎప్పుడైనా ఇప్పుడు ఇది వరకు వేరే ప్రభుత్వం ఉన్నప్పుడు అప్పుడు అధికార పక్షంది డొల్ల వైఖరి, ప్రతిపక్షాలది ద్వంద్వ వైఖరి. 25 ఏళ్ల నుంచి నేను చూస్తున్నా, ఇప్పుడు 26 ఏళ్ల నుంచి మూసీ సుందరీకరణ అని చంద్రబాబు నాయుడు గారి దగ్గర నుంచి మొదలు పెట్టాడు. అయితే 2 ఏళ్ల క్రితము రేవంత్ రెడ్డి గారు మన అక్కడికి దావోస్ వెళ్లి వస్తూ లండన్ థేమ్స్ ఆగి ప్రకటిస్తే ఆయన మొట్టమొదటిసారి మూసీ రీజువనేషన్ అని పదం వాడారు, పునరుద్ధరణ. అది చాలా ఆశలు రేకెత్తించింది. ఎందుకంటే మొదటి నుంచి కూడా మేము సుందరీకరణ కాదు, ప్రక్షాళన కాదు, పూర్తిగా మూసీ నది నదిగా మార్చాలి, పునరుద్ధరణ చేయాలి మేము మొదటి నుంచి అంటున్నాం. ముఖ్యమంత్రి గారు అదే అన్నారు మొదట్లోనే. చాలా ఆశలు రేకెత్తించారు. మేము కూడా అప్పుడు అధికారులు ఎవరైనా పిలిచినప్పుడు వాళ్ళకి సలహాలు ఇచ్చినాం. కానీ 2 ఏళ్ల తర్వాత ఇప్పుడు నిన్న ఇచ్చిన ప్రెజెంటేషన్ చూస్తే దీనికి 2000 సంవత్సరంలో చంద్రబాబు నాయుడు గారు ప్రతిపాదించింది దానికి, తర్వాత రాజశేఖర రెడ్డి ప్రతిపాదించిన దానికి, తర్వాత కేసీఆర్ గారు ఉన్నప్పుడు ప్రతిపాదన అన్ని సేమ్, ఏం లేదు. మూసీ నదిని ఆ నది ఎంబటి ఉన్న భూమిని తీసుకోవడము, దాని మీద మొత్తంగా ప్రతిపాదనల వరకే కానీ కార్యరూపం దాల్చట్లేదంటారా? అసలు లక్ష్యాలే మారిపోతున్నాయి. కార్యరూపం పక్కన పెడితే లక్ష్యము పునరుద్ధరణ అయితే, లక్ష్యమేమో ఈ రోజు ఆ మూసీ భూమిని కమర్షియలైజ్ చేయడము, మూసీని కాంక్రిటైజ్ చేయడము, మూసీ నదిని ఒక నాలాగా మార్చడం, ఇదే ప్రక్రియ జరుగుతుంది తప్ప ఇంకేం జరుగుతుంది? చూద్దాం సార్, ఏం చేయబోతున్నా ఏంటి ప్రభుత్వాలు, ఈ ప్రభుత్వమైనా అడుగులు వేస్తుందా, సో లేదంటే మరోసారి ఈ బుట్టదాఖలి అవుతాయా ఈ ప్రాజెక్టులు, డిపిఆర్లు అనేది చూద్దాం. సో స్వామి, మొత్తంగా మూసీపై ఏ ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదు అనేది స్పష్టంగా కనిపిస్తుంది. విశ్లేషకుల నుంచి కూడా మనకు వినిపిస్తున్న మాట, నాటి చంద్రబాబు నాయుడు నుంచి ఈ రోజు రేవంత్ వరకు తీసుకుంటే అందరూ మూసీని ప్రక్షాళన చేయాలని చెప్తున్నారు, కానీ ఆ దిశగా అయితే అడుగులు పడట్లేదు. మరి కొత్త ప్రభుత్వం ఏం చేయబోతుందో చూద్దాం. సో రైట్, ఇంకొక అంశం, తెలంగాణలో రాజకీయ వేడిని పుట్టించిన అంశం ఎమ్మెల్యేల ఫిరాయింపు వ్యవహారం తెలంగాణ రాజకీయాలను ఒక రకంగా కుదిపేసిందని చెప్పాలి. సో ఉప ఎన్నిక వస్తుంది అనుకుంటే ఎక్కడ ఉప ఎన్నిక లేకుండా 10 మందికి కూడా స్పీకర్ క్లీన్ చిట్ ఇచ్చిన పరిస్థితి. సో మేము చూస్తున్నాం, మొత్తంగా రాజకీయాల్లో మా ఎమ్మెల్యేలు పార్టీలు మారుతూ ఉంటారు, కానీ ఎక్కడా లేని విధంగా ఒక్కసారిగా తెలంగాణలో 10 మంది ఎమ్మెల్యేల ఫిరాయింపు వ్యవహారం అనేది దేశవ్యాప్తంగా చర్చకు దారితీసింది. అట్ ది సేమ్ టైం దానం నాగేందర్ లాంటి వారి విషయాన్ని తీసుకుంటే అక్కడ ఖచ్చితంగా ఉప ఎన్నిక వస్తుంది అనుకున్నాం, స్పీకర్ అక్కడ కూడా క్లీన్ చిట్ ఇచ్చిన పరిస్థితి. ఎలా చూస్తున్నారు ఈ వ్యవహారం మొత్తాన్ని, ఏం చెప్పవచ్చు? అంటే తెలంగాణలో పార్టీ మారిన అని చెప్పే ఆరోపణలు ఎదుర్కొన్నటువంటి 10 మంది ఎమ్మెల్యేలకు స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ క్లీన్ చిట్ ఇవ్వడంతో కూడా ఇప్పుడు అందరి చూపంతా కూడా స్పీకర్ వైపు వెలికి చూపిస్తున్నారు. స్పీకర్ వ్యవహార శైలి సరికాదు, స్పీకర్ రాజ్యాంగబద్ధంగా వ్యవహరించలేదని చెప్పేసి కూడా వారంతా కూడా మండిపడుతున్నారు. ప్రధానంగా మొన్నటి వరకు కూడా సుప్రీంకోర్టులో మొన్న కేసు డిస్పోజ్ అయ్యేంత వరకు కూడా స్పీకర్ సకాలంలో నిర్ణయం తీసుకోవట్లేదు, స్పీకర్ ను ఆదేశించాలని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, ఇటు పాడి కౌశిక్ రెడ్డి, ఇటు మహేశ్వర్ రెడ్డి కూడా ముగ్గురు వేసిన పిటిషన్లను ఆ స్పీకర్ 10 మంది విషయంలో నిర్ణయం తీసుకున్నారు. కాబట్టి ఇక ఫర్దర్ గా విచారించడానికి ఏం లేదని చెప్పేసి సుప్రీంకోర్టు మొత్తం ఆ పిటిషన్ అన్నింటిని కూడా డిస్పోజ్ చేసింది. దీంతో ఫర్దర్ గా మళ్ళీ కథ అంతా కూడా మొదటికి వచ్చింది. ఇప్పుడు స్పీకర్ నిర్ణయం తర్వాత స్పీకర్ ఇచ్చే ఆర్డర్స్ ని మళ్ళీ సవాల్ చేయడం కోసం వాటిని 24-48 గంటలలోపు ఖచ్చితంగా వాటిని పబ్లిష్ చేయాలని చెప్పేసి సుప్రీంకోర్టు స్పీకర్ కార్యాలయానికి ఆదేశించింది. ఈ 10 మంది విషయంలో ఎవరెవరి ఆరోపణలు ఎదుర్కొన్నారో వారికి సంబంధించి ఎవరెవరికి క్లీన్ చిట్ వచ్చిందనేది కూడా పూర్తి వివరాలతోటి స్పీకర్ ఇచ్చినటువంటి తన స్పీకర్ ట్రిబ్యునల్ జడ్జిమెంట్ అయితే కాపీలు ఉన్నాయో వాటిని తీసుకొని మళ్ళీ ఇప్పుడు హైకోర్టు అప్రోచ్ కావడం కోసం
బీఆర్ఎస్ పార్టీ ప్రయత్నం చేస్తుంది. చివరికి 10 మందిలో లాస్ట్ దానం నాగేందర్ పైన వేటు పడుతుందని చెప్పేసి కూడా అందరూ కూడా భావించారు. తొలుత వైపు గద్వాల ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డి, ఆ తర్వాత భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు, ఇటు రాజేంద్ర నగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్, చేవల ఎమ్మెల్యే కాలయాదయ్య, ఇటు శేలింగంపల్లి ఎమ్మెల్యే అరికపూడి గాంధీ, పటాన్చెరు ఎమ్మెల్యే ఇటు గూడెం మైపాల్ రెడ్డి, బాన్స్వాడ ఎమ్మెల్యే మాజీ స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి, ఇటు జగిత్యాల ఎమ్మెల్యే ఇటు సంజయ్ కూడా ఈ మొత్తం 10 మంది విషయంలో ఒక ఎత్తు అయితే ఇద్దరు విషయంలో శశంకర్పూర్ ఎమ్మెల్యే కడియం సిఆర్, ఇటు ఖైరతాబాద్ ఎమ్మెల్యే దారం నాగేందర్ ఈ ఇద్దరు విషయంలో చివరి వరకు కూడా నానుస్తూ వచ్చారు. చివరికి ఇద్దరు విషయంలో కూడా ఒకవైపు అందరూ ఊహించినట్టుగానే స్పీకర్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారని చెప్పి ఉత్కంఠను పక్కకు పెట్టి ఆయన కూడా వారికి క్లీన్ చిట్ ఇవ్వడంతో కూడా అధికార పక్షం ఒకవైపు కొంత ఊరట అనిపించినప్పటికీ కూడా వారు ఇప్పుడు ఎవరి పార్టీలో ఉంటారు, ఇరువైపు వెళ్తారని చెప్పేసి కూడా కొంత ఊగిసినట్టు కొనసాగుతుంది. ఇప్పుడు మాకు ఎలాంటి ఇంతవరకు మమ్మల్ని పార్టీలో నుంచి సస్పెండ్ చేయలేదు, మమ్మల్ని పార్టీ మాకు నోటీసులు ఇవ్వలేదు, మేము ఇంకా బీఆర్ఎస్ పార్టీ సభ్యులుగానే బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలుగానే కొనసాగుతున్నామని చెప్పేసి ఈ 10 మంది ఎమ్మెల్యేలు స్పష్టం చేస్తున్నారు. ఇప్పుడు స్పీకర్ ఇచ్చినటువంటి జడ్జిమెంట్ తర్వాత మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ హైకోర్టులో దీన్ని స్పీకర్ జడ్జిమెంట్ ను సవాల్ చేయాలని చెప్పేసి భావిస్తూ ఉన్నారు. ఒకవైపు వెస్ట్ బెంగాల్ కావచ్చు, గతంలో మహారాష్ట్ర కావచ్చు, ఇతర రాష్ట్రాలు ఏదైతే పాత జడ్జిమెంట్లు ఏవైతే ఉన్నాయో అక్కడ ఎలాంటి నిర్ణయం తీసుకున్నారో వాటి ఆధారంగానే మళ్ళీ లీగల్ గా మళ్ళీ ఫైట్ చేయాలని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ లీగల్ సెల్ ప్రయత్నం చేస్తుంది. స్వామి, మీరు చెప్తున్నట్టుగా ఎవరి ప్రయత్నాలు వాళ్ళు చేస్తున్న పరిస్థితి, కానీ ప్రజాక్షేత్రంలో అసలు ఈ అంశం పెద్ద ఎత్తున చర్చకు దారితీసిన పరిస్థితి. అంటే ఏ పార్టీ తక్కువ కాదు. తెలంగాణ ఏర్పడిన కొత్తలో ఇతర పార్టీల నుంచి బీఆర్ఎస్ లో ఎమ్మెల్యేలను చేర్చుకుంటే అప్పుడు ప్రజలు స్వాగతించిన పరిస్థితి. ఆ తర్వాత కేసీఆర్ కు మెజార్టీ వచ్చిన తర్వాత ఇంత అవసరం ఏమొచ్చింది, కాంగ్రెస్ పార్టీ నుంచి ఎమ్మెల్యేలను తీసుకోవాల్సిన అవసరం టీడీపీ నుంచి అని చెప్పి ప్రజలు చర్చించుకున్న పరిస్థితి. ఇప్పుడు కాంగ్రెస్ లో కూడా రేవంత్ రెడ్డి క్లియర్ కట్ గా స్టేట్మెంట్ ఇచ్చారు, పార్టీ మారిన ఎమ్మెల్యేలు ఎవరైనా ఉంటే గురి తీయండి అంటూ కూడా చెప్పిన పరిస్థితి. ఏ రాజకీయ పార్టీ అతీతం కాదా ఈ పార్టీ ఫిరాయింపులకు? పార్టీ ఫిరాయింపులు లేకుండా రాజకీయ పార్టీలు ముందుకు కదలలేకపోతున్నాయా, మనుగడ సాధించలేకపోతున్నాయా? ఇది ఒక అస్త్రంగా పనికొస్తుందా అంటే అవతల పార్టీని దెబ్బకొట్టడానికి? ఎలా చూడాలంటారు? ప్రజాక్షేత్రంలో అసలు టాక్ ఎలా ఉంది? అంటే ప్రధానంగా అసెంబ్లీలో తమ బలాబలాలను అంచనా వేసుకొని పార్టీకి సంబంధించిన ఫిరాయింపులను ప్రోత్సహిస్తున్నారు. గతంలో 2004లో గెలిచినటువంటి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి అప్పుడు టీఆర్ఎస్ గా ఉన్నటువంటి 26 మంది ఎమ్మెల్యేలు, దాదాపు 10 మంది ఎమ్మెల్యేలు అప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి ఉన్న సమయంలో వాళ్ళంతా కూడా పార్టీ ఫిరాయించి కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళారు. అప్పుడు చాలా మంది కూడా వారి టర్మ్ అయ్యేంత వరకు కూడా చాలా మంది వేటు ఎదుర్కోలేదు. కానీ ఆ తర్వాత మళ్ళీ 2014లో తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత కేసీఆర్ ముఖ్యమంత్రి అయిన తర్వాత పరిస్థితి అంతా కూడా పూర్తిగా మారిపోతూ వస్తుంది. రాజకీయ పునరీకరణ అని చెప్పేసి ఏదైతే కేసీఆర్ మాట్లాడుతూ అప్పుడున్న పరిస్థితుల్లో టీడీపీ నుంచి గెలిచినటువంటి వ్యక్తులు కావచ్చు, ఇతర పార్టీ నుంచి గెలిచిన వ్యక్తులు కావచ్చు, దాదాపుగా ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు అంతా కలిపి 35 మందికి పైగా వారందరినీ కూడా టీఆర్ఎస్ పార్టీలో చేర్చుకున్నారు. అప్పుడు చేర్చుకోవడం మేము తప్పు చేయలేదు, కేవలం అప్పుడున్న ఎల్పీని పూర్తి స్థాయిగా మేము విలీనం చేసుకున్నామని ఎదురుదాడి చేస్తూ ఉన్నారు. ఆ తర్వాత 2018 అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా మళ్ళీ కేసీఆర్ పార్టీ ఫిరాయింపుల్ని ప్రోత్సహించడం కూడా అప్పుడున్న పరిస్థితుల్లో కొంత ఒకవైపు వివాదాస్పదంగా మారింది, కొంత రాజకీయంగా విమర్శలు ఎదుర్కొని వస్తున్నాయి. బీఆర్ఎస్ పార్టీకి సంపూర్ణ బలం ఉన్న తర్వాత కూడా ఎందుకు ఇతర పార్టీల నుంచి ఒకవైపు చేరికల్ని ప్రోత్సహించారు, 5 మంది ఎమ్మెల్యేలను ఎందుకు చేర్చుకున్నారని చెప్పేసి అప్పుడు కూడా విమర్శలు వచ్చాయి. కానీ ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో రేవంత్ రెడ్డి కూడా తమకు ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీకి ఉన్నటువంటి బోటాబోటీ బలం ఉన్నటువంటి పరిస్థితుల్లో రాజకీయంగా ఇలాంటి పరిస్థితి ఎదురైతే రానున్న రోజుల్లో ఇబ్బందికరంగా ఉండకూడదనే ఉద్దేశంతో కూడా రేవంత్ రెడ్డి ముందు జాగ్రత్తగానే ఆలోచించే ఈ 10 మంది బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలకు ఒకవైపు టెక్నికల్ గా కండువా కప్పి తమ పార్టీ అభ్యర్థులు చెప్పుకోకుండానే వాళ్ళ వైపు బలం పెంచుకునే ప్రయత్నం చేశారనేది కూడా వాళ్ళు చెప్తున్నటువంటి ఒకవైపు వాదన. కానీ ఒక బీఆర్ఎస్ పార్టీ చెప్తుంది ఖచ్చితంగా వీరు గతంలో మేము ఎల్పీలను మాత్రమే విలీనం చేసుకున్నాము, మేము ఎక్కడ కూడా పార్టీ ఫిరాయింపులకు వ్యతిరేకంగా పనిచేయలేదు, మీ పార్టీ అధినేత రాహుల్ గాంధీ చెప్తున్న పార్టీ ఫిరాయింపులకు వ్యతిరేకంగా పోరాడతామని చెప్పారు. దానికి విరుద్ధంగా తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది. ఒకవైపు కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ కావచ్చు, ఒకవైపు ఇండియా కూటమి అధికారంలోకి వస్తే పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం తీసుకొస్తాము, ఇమ్మీడియట్ గా వారి మీద ఎక్స్పెల్ చేసే విధంగా చట్టంలో సవరణ తీసుకొస్తాము, గతంలో రాజీవ్ గాంధీ తీసుకొచ్చిన చట్టానికి వీళ్ళు తూట్లు పడుస్తున్నారని చెప్పేసి ఇతర పార్టీలన్నీ కూడా ఇప్పుడు కాంగ్రెస్ పైన వేలెత్తి చూపిస్తున్నాయి. వంశీ, చూద్దాం స్వామి, మొత్తంగా ప్రజలు అందరికన్నా అంతిమ నిర్ణేతలు ఎలా తీర్పిస్తారు ఏంటి అనేది అయితే వేచి చూద్దాం. ఇంకొక అంశం, రాష్ట్రాన్ని కుదిపేస్తున్న అంశం, ఒక రకంగా గ్యాస్ కనెక్షన్లకు సంబంధించి రాష్ట్ర ప్రజలంతా కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి. కానీ మంత్రి ఉత్తమ్ మాత్రం డొమెస్టిక్ సిలిండర్లకు కొదవే లేదు, ఎక్కడికక్కడ సిలిండర్లను సరఫరా చేస్తున్నాం, ఎటువంటి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదంటూ చెప్తున్నారు. ఒక రకంగా చూస్తే స్వామి, మనం హైదరాబాద్ లో చాలా హోటల్స్ మూతపడుతున్న పరిస్థితి, ఐటీ కారిడార్ లో కొన్ని హోటల్స్ ఆ విధంగా మూతపడుతున్న పరిస్థితి. హైదరాబాద్ అనగానే మనకు హాస్టల్స్ కూడా గుర్తొస్తుంటాయి. ఈ హాస్టల్స్ లో కూడా గ్యాస్ సమస్య వేధిస్తోంది. ఏంటి అంటే ప్రభుత్వం చెప్తున్నట్టుగా క్షేత్రస్థాయిలో పరిస్థితులు అలానే ఉన్నాయా? హోటల్ అయితే గడ్డు పరిస్థితులు ఎదుర్కొంటున్నాయి అంటున్నారు. కొన్ని హోటల్స్ ముందు మనం చూస్తే కొత్తగా ఒక బోర్డు కూడా పెడుతున్నారు, గ్యాస్ కి అదనపు ఛార్జ్ అని చెప్పి ఫుడ్ పై కూడా వేస్తున్న పరిస్థితులు. ఎలా చూస్తున్నారు, ఏంటి, ఏం చెప్తారు?
అంటే పశ్చిమాసియాలో ఏదైతే ఇరాన్, ఇజ్రాయెల్, అమెరికా యుద్ధం అనేది కూడా ప్రపంచవ్యాప్తంగా కుదిపేస్తుంది. దాని ఇంపాక్ట్ అంతా కూడా భారత్, చైనా లాంటి పెద్ద జనాభా ఉన్నటువంటి దేశాలపైన పడుతుంది. మన పక్కన పొరుగునే ఉన్నటువంటి శ్రీలంక కావచ్చు, ఇటు పాకిస్తాన్ కావచ్చు, ఇటు సౌత్ కొరియా లాంటి అనేక దేశాలు మిడిల్ ఈస్ట్ నుంచి వచ్చేటువంటి వైపు ఎల్ఎన్జీ గ్యాస్ కావచ్చు, ఇటు పెట్రోలియం క్రూడ్ ఆయిల్ కావచ్చు, వీటన్నిటిపైన ఆధారపడి పెద్ద ఎత్తున కూడా దిగుమతులు చేసుకుంటూ ఉంటున్నారు. ఇప్పుడు హర్ముజ్ జలసంధిని ఏదైతే ఇరాన్ దిగ్బంధం చేసిందో దాని ఇంపాక్ట్ అంతా కూడా ఒకవైపు పేదవాడి గృహంలో కనిపిస్తూ ఉంది. భారత్ లో ఒకవైపు కొరత లేదంటూనే చాలా మంది ఒకవైపు ఇప్పటికే కమర్షియల్ గ్యాస్ కొరతకు సంబంధించి కొంత ఇబ్బందికర పరిస్థితి ఎదుర్కొంటున్నారు. ప్రధానంగా చెన్నై, ఒకవైపు బెంగళూరు లాంటి మెట్రో నగరాలతో పాటు అనేక నగరాల్లో ఈ కమర్షియల్ గ్యాస్ యూసేజ్ కొంత కొరత ఏర్పడ్డది. కేంద్ర ప్రభుత్వం ఏకంగా ఎస్మా చట్టాన్ని ప్రయోగించి ఎక్కడ కూడా దీని మీద కొరత రాకుండా చూస్తున్నాము. గతంతో పోలిస్తే ఎల్పిజి వాడకంలో 25% మేము ఉత్పత్తిని కూడా పెంచాము, దానికి సంబంధించినటువంటి కొరత రాకుండా చూస్తున్నామని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం చెప్తూ ఉంది. కానీ తెలంగాణలో మనకు ఉన్నటువంటి పరిస్థితుల్లో మన రాష్ట్రం విషయానికి వస్తే, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల విషయానికి వస్తే, ఆంధ్రప్రదేశ్ లో అక్కడ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎప్పటికప్పుడు సమీక్షలు నిర్వహిస్తూ ఉన్నారు. ఇటు తెలంగాణలో ఇటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఇటు సివిల్ సప్లై మినిస్టర్ ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలంగాణలో ఎలాంటి కొరత లేదు, దీనికి సంబంధించినటువంటి కొరత లేకుండా మేము చూసుకుంటున్నాము, ఎక్కడ బ్లాక్ కాకుండా చూసుకుంటున్నాము. కొంత కమర్షియల్ గ్యాస్ కొరత ఉన్నమాట వాస్తవమే, కానీ డొమెస్టిక్ సంబంధించిన సిలిండర్ల విషయంలో మేము కొరత లేకుండా చూస్తామని చెప్పంటున్నారు. స్వామి, మనం మాట్లాడుకుంటున్నట్టుగా ఎక్కడ కొరత లేదని చెప్తున్నా గానీ నిన్న ఆంధ్రప్రదేశ్ లో మనం ఐన్యూస్ లోనే ఒక కథనం కూడా చూసాము. సో క్లియర్ కట్ గా కొన్ని గ్యాస్ ఏజెన్సీలు గ్యాస్ కస్టమర్లు బుక్ చేయకుండానే వాళ్ళ మొబైల్స్ కు మెసేజ్ వెళ్ళిన పరిస్థితి. అంటే బ్లాక్ దందాకు తెరలేపింది ఎవరు? గ్యాస్ ఏజెన్సీలే తెరలేపాయా? సో ఒక బ్లాక్ దందా అనేది ప్రభుత్వాలు చెప్తున్నా, ఎస్మా ప్రయోగించిన దందా వెనకన సాగుతుందనుకోవచ్చా ఏంటి, ఎలా చూడాలంటారు? అంటే ఒక్కసారిగా గ్యాస్ కొరత ఏర్పడ్డదని చెప్పి తెలియడంతో కూడా జనమంతా కూడా కొంత పానిక్ అయ్యారు. కొంతమంది నిజంగానే ముందస్తుగా గ్యాస్ సిలిండర్ బుక్ చేసుకుంటే, మరోవైపు గ్యాస్ ఏజెన్సీలు వారు బ్లాక్ దందాకు తెరలేపి ఒకవైపు కస్టమర్లకు తెలియకుండానే వాళ్ళ మొబైల్ నెంబర్ ద్వారా గ్యాస్ బుక్ చేసి పక్కదారి పట్టిస్తున్నారని చెప్పేసి అనేక స్టింగ్ ఆపరేషన్ కూడా ఒకవైపు మన ఐను స్టింగ్ ఆపరేషన్ కూడా బయటపడుతూ ఉన్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో వారికి సంబంధించినటువంటి విషయంలో ఒకవైపు వారికి తెలియకుండానే వారికి మెసేజ్ రావడంతో కూడా చాలా మంది ఆ గ్యాస్ ఏజెన్సీ వద్దకు పరిగెత్తి మా గ్యాస్ సిలిండర్ ఎవరు బుక్ చేసుకుంటారని నిలదీసే పరిస్థితి. గతంలో చాలా చోట్ల కూడా దేశవ్యాప్తంగా ప్రతిరోజు గతంలో రోజుకు 55 లక్షల సిలిండర్లు సరాసరి జనం బుక్ చేసుకుంటే, ఇప్పుడు ఈ పానిక్ సిచ్యువేషన్ లో 75 లక్షల మంది రోజు వైపు బుక్ చేసుకునే పరిస్థితి తలెత్తిందని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం గణాంకాలు చెప్తూ ఉన్నాయి. ఒకవైపు ఎక్కడ కూడా ఒకవైపు ఎల్పిజి గ్యాస్ అనేది కూడా కేవలం ఒకవైపు డొమెస్టిక్ వంట వినియోగానికే కాకుండా కమర్షియల్ గా కూడా వినియోగిస్తుంటారు. మరోవైపు దీనికి సంబంధించి ఒక ఆటోమొబైల్ లో కూడా ఎల్పిజి ఆటోలకు సంబంధించినట్టు కూడా వినియోగిస్తుంటున్నారు. వాటికి సంబంధించిన కొరత ఏర్పడ్డది. చాలా చోట్ల హైదరాబాద్ నగరంలో ఎల్పిజితో నడిచేటువంటి ఆటోలన్నీ కూడా రోడ్లపైన ఒకవైపు బారులు నిలబడుతున్నాయి. ఇటు పారిశ్రామికంగా వాడేటువంటి వాటి విషయంలో ఖచ్చితంగా కేంద్రం ఇప్పటికే కఠిన నిబంధనలు తీసుకొచ్చింది. వాటికి సంబంధించిన విషయంలో మేము ఖచ్చితంగా కొరత లేకుండా చూస్తాము. ఇటు డొమెస్టిక్ విషయంలో మాత్రం ఖచ్చితంగా జనం పానిక్ సిచ్యువేషన్ లోనే ఎక్కువ మంది తమకు తొందరగా బుక్ చేసి తీసుకొచ్చి పెట్టుకోవాలనే ఉద్దేశంతో ఈ పరిస్థితి తలెత్తుతుంది. స్వామి, మీరు చెప్తున్నట్టుగా పరిశ్రమలు అవ్వచ్చు, అదే విధంగా సిఎన్జి వెహికల్స్ చూసుకుంటే క్యాబ్స్ ఎక్కువగా హైదరాబాద్ లో నడుస్తుంటాయి. సో వీళ్ళందరికీ కూడా ఇప్పుడు దెబ్బ పడుతున్న పరిస్థితి. ఒకసారిగా రవాణా రంగంలో వాళ్ళందరూ కూడా ఎక్కడికక్కడ వాహనాలకు బ్రేక్లు పడుతూ ఉన్నాయి. సో వాళ్ళకి ఏదైనా ప్రభుత్వం ఆల్టర్నేట్ చూసే పరిస్థితులు కనిపిస్తున్నాయి. అండ్ ఒక 2 నౌకలు భారత్ కు రాబోతున్నాయి, ఇంకొక నౌక ఎల్పిజికి సంబంధించి కూడా రాబోతుంది అని తెలుస్తుంది. సో మొత్తంగా ఆ నౌక వచ్చిన తర్వాత తెలంగాణ వాటాతో ఇక్కడ సాధారణ పరిస్థితులు నెలకొంటాయని మనం భావించవచ్చు అంటారా? అంటే ఇప్పుడున్నటువంటి ఈ వార్ సిచ్యువేషన్ లో హర్ముజ్ జలసంధి నుంచి ఇరాన్ అనుమతిస్తేనే ఆ నౌకలు అక్కడి నుంచి బయటకు వచ్చే పరిస్థితి ఏర్పడుతుంది. భారత విదేశాంగ శాఖ అధికారులు ఇటు ఇరాన్ తో చేసినటువంటి చర్చల ఫలితంగా 2 నౌకలకు రావడం కోసం ఇరాన్ అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వ అధికార యంత్రాంగం ఉన్నటువంటి హర్ముజ్ జలసంధిలో కొంత వారికి అనుమతి ఇచ్చింది. మరికొద్ది రోజుల్లోనే అవి భారత్ చేరుకుంటాయి. ఇప్పటికే ఒక నౌక ముంబైకి చేరుకున్నది. దాంతో కొంత ఈ పరిస్థితి కొంత కంట్రోల్లోకి వస్తుందని భావిస్తున్నారు. భారత్ ఇలాంటి సిచ్యువేషన్ ముందు నుంచి కూడా గమనిస్తూనే ఒకవైపు వ్యూహాత్మక నిల్వలు, పెట్రోలియం నిల్వలు కావచ్చు, ఒక ఎల్పిజి కావచ్చు, ఇలాంటి నిల్వలను ముందుగా చేసుకోవాలనే ఉద్దేశంతోనే ఒకవైపు వైజాగ్ లో కావచ్చు, ఇటు కర్ణాటకలో కావచ్చు, వివిధ దేశంలో వివిధ కీలకమైనటువంటి వ్యూహాత్మక పెట్రోలియం క్రూడ్ ఆయిల్ నిల్వల కేంద్రాలను కూడా ఇప్పటికే చేసుకునే ప్రయత్నం చేస్తూ ఉంది. ఒకవైపు 6-7 నెలల వరకు ఈ వార్ సిచ్యువేషన్ లాంటి పరిస్థితి తలెత్తినా కూడా దేశంలో ఎక్కడ కూడా పెట్రోలియం కొరత రాకుండా ఉండడం కోసం ఇప్పటికే దానికి సంబంధించినటువంటి వ్యూహాత్మక నిల్వలన్నీ కూడా స్వామి బ్రేకింగ్ చూస్తున్నాం మనం. ఢిల్లీలో గ్యాస్ అంటే కట్టెల పొయ్యిలకు కూడా కేంద్ర ప్రభుత్వం అనుమతినిచ్చినట్టుగా తెలుస్తుంది. అంటే గ్యాస్ కొరత దేశ రాజధానిని కూడా కుదిపేస్తుందని మనం భావించాలా? ఆంక్షలను సడలిస్తున్నారు అంటే మనం ఎలా చూడాల్సి ఉంటుంది? అంటే ప్రధానంగా మనం హైదరాబాద్ నగరంతో పాటు అనేక చోట్ల మనం చూస్తూ ఉన్నాము. ఈ కట్టెల పొయ్యికి సంబంధించిన వినియోగం గతంతో పోలిస్తే ఎప్పుడు లేనంత కూడా కట్టెల అమ్మకం పెరిగిందని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి స్థానిక వ్యాపారాలు తెలియజేస్తూ ఉన్నారు. వారు ఒకవైపు అనేక చోట్ల కూడా
ఈ గ్యాస్ సిలిండర్ కమర్షియల్ గ్యాస్ సిలిండర్ కొరతతో కూడా ఇప్పుడు కొత్తగా హైదరాబాద్ నగరంలో రంజాన్ పవిత్ర మాసంలో చాలా మంది బిర్యానీ కావచ్చు, హలీం కావచ్చు అన్ని వండడం కోసం ఇప్పటికే గ్యాస్ సిలిండర్ పక్కన పెట్టి సాంప్రదాయ కట్టెల పొయ్యిని మాత్రం చాలా మంది వినియోగిస్తున్నారు. అనేక చోట్ల హాస్టళ్ల ముందు కూడా ఈ కట్టెల పొయ్యిలు పెట్టి పిల్లలకు హాస్టల్లో ఉండేటువంటి చాలా మంది విద్యార్థులకు కావచ్చు, ఒకవైపు యువతకు కావచ్చు, వారందరూ కూడా ఈ కట్టెల పొయ్యి మీద వంటలు చేసి వారికి అందించే ప్రయత్నం వైపు వస్తుంది. సాంప్రదాయ వంటకాల వైపు మళ్ళీ సాంప్రదాయ వంట సరుకు ఉన్నటువంటి ముడి సరుకు సంబంధించినటువంటి ఇదేదైతే కట్టెలు వినియోగిస్తున్నామో దానికి సంబంధించి మళ్ళీ పెరిగే అవకాశం కనబడుతుంది. దేశంలో 85% మంది ఎల్పీజీ వినియోగిస్తే అనేక చోట్ల రూరల్ ప్రాంతాల్లో కొంత 40% వరకు కూడా కట్టెల పొయ్యిని ఇప్పటికీ సాధారణ జనం వినియోగిస్తారని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం గణాంకాలు చెప్తున్నాయి. మళ్ళీ చాలా మంది ఇలాంటి పానిక్ సిచ్యువేషన్ లో ఎల్పీజీ గ్యాస్ వైపు వెళ్లకుండా చాలా మంది వైపు ఇండక్షన్ స్టవ్లు కావచ్చు, ఇటువైపు కట్టెల పొయ్యిలు వాటిని ఆశ్రయించి తమ కొంత కొరత లేకుండా చూసుకునే ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నారు. వంశీ, రైట్. థ్యాంక్ యూ స్వామి, థ్యాంక్ యూ సో మచ్. మొత్తంగా తెలంగాణ రాజకీయాల్లో ఫిరాయింపు ఎమ్మెల్యేల వ్యవహారం రచ్చ చల్లారక ముందే ఇప్పుడు మూసీ చుట్టూ కూడా తెలంగాణ రాజకీయం అంతా తిరుగుతుంది. మీరు చెప్పినట్టుగా ఇక గ్యాస్ సంక్షోభం ఒక తెలంగాణనే కాదు యావత్ దేశాన్ని కూడా కుదిపేస్తున్న పరిస్థితి. సో మరి ఏ విధంగా ప్రభుత్వం ముందడుగు వేయబోతుంది, గ్యాస్ సంక్షోభాన్ని ఏ విధంగా నివారిస్తుంది అనేది మాత్రం వేచి చూద్దాం. థ్యాంక్ యూ స్వామి, థ్యాంక్స్ ఫర్ జాయినింగ్. ఇది వాళ్ళ క్వశ్చన్ అవర్. స్టే ట్యూన్డ్.